హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో 8వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ అయితే ప్రారంభం అయ్యాయి. అయితే ప్రతి వారం లాగా నామినేషన్స్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా బిగ్ బాస్ ఈ వారం సరికొత్తగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా రీఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వారు మిగిలిన కంటెస్టెంట్స్ని నామినేట్ చేసేలా నామినేషన్ ప్రాసెస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీంతో బిగ్ బాస్ హౌస్లోకి అంటే 1 నుంచి 6వ వారం వరకు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఫ్లోరా, షష్ఠి వర్మ, భరణి, ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్, హరిత హరీష్. సో ఈ 7 మంది అంటే ఒక డబుల్ ఎలిమినేషన్తో కలిపి 6 వారాలకు గాను 7 మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయారు. ఈ 7 మంది ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్ ప్రాసెస్లో దుమ్ము దులిపేస్తున్నారు. వీరికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని, ఆ ఇద్దరిని నామినేట్ చేస్తూ సరైన రీజన్స్ చెప్పి వారిని కూడా కన్విన్స్ చేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నామినేషన్ ప్రాసెస్ అయితే అగ్గి మీద నీళ్లు పోసినట్టుగా, అగ్గి మీద ఫైర్ పోసినట్టుగా అయితే మొత్తం దుమ్ము రేపుతూ జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ వర్సెస్ హౌస్ మేట్ అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ అయితే హీటెడ్ మూమెంట్ అని చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా భరణి, తనూజని నామినేట్ చేయడం మాత్రం ఈ సీజన్కి హైలైట్గా నిలవబోతుంది. సో మొత్తంగా ఈ వారం నామినేషన్స్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ని చేయబోతున్నారు. ఈ నామినేషన్ ప్రాసెస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.